గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనము కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ గురించి తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి షార్ట్ వీడియో, ఎక్కువ ల్యాగ్ చేయకుండా షార్ట్ వీడియో క్లియర్గా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుందాం. ఓకేనా? సో కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. సో యూరిన్ అనేది అంటే కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ అంటే ఏంటి స్టూడెంట్స్? యూరిన్లో ఎటువంటి అనుఘటకాలు ఉన్నాయి, అంటే ఎటువంటి పదార్థాలు ఉన్నాయో చెప్పేదాన్ని మనం కాంపోజిషన్ అని అంటాము. మరి యూరిన్ అనేది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి లిక్విడ్, ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉండేటువంటి లిక్విడ్. బట్ కలర్ కూడా ఉంటుంది. కలర్ ఏంటి? యూరిన్ యొక్క కలర్ ఏంటి? యాంబర్ కలర్. యాంబర్ అంటే ఒక రకమైనటువంటి జెమ్, ఒక రకమైనటువంటి రత్నము. ఎలా ఉంటుంది? పేల్ బ్రౌనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. ఆ పిక్చర్ నేను వీరుంటే సో ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తా, చూడండి. సో యాంబర్ కలర్లో ఉంటుంది యూరిన్ అనేది. సో మరి సో ఎందుకు ఈ కలర్ వస్తుంది అంటే లివర్ ఏం చేస్తుంది? లివరు బైల్ పిగ్మెంట్స్ని జనరేట్ చేస్తాను చెప్పుకున్నాక హిమోగ్లోబిన్ని డికంపోజ్ చేసినప్పుడు 3 పిగ్మెంట్స్ వస్తాయి కదా. ఆ 3 పిగ్మెంట్స్లో యూరోక్రోమ్ అనేటువంటి పదార్థము మనకి యూరిన్కి కలర్ని ఇస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. బిట్ పేపర్లో ఖచ్చితంగా వచ్చేటువంటి బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. లివర్ అనేది హిమోగ్లోబిన్ని డికంపోజ్ చేసినప్పుడు 3 బైల్ పిగ్మెంట్స్ని తయారు చేస్తాయి. దాంట్లో 2 ఏమో బైలురిబిన్, బైలువర్డిన్, అవి ఫీసెస్కి కలిసి వెళ్ళిపోతాయి. అండ్ యూరోక్రోమ్ బ్లడ్లోకి వచ్చి మళ్ళీ యూరిన్లోకి వచ్చి యూరిన్కి కలర్ ఇస్తుంది అనమాట. యూరిన్ అంటే యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా బయటకి ఎక్స్క్రీట్ అవుతుంది. ఈ యూరోక్రోమ్ ఉండడం వల్లనే యూరిన్కి కలర్ అనేది వస్తుంది. మరి యూరిన్ యొక్క పదార్థాలు వేరీ అవుతూ ఉంటాయి, అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండకపోవచ్చు. కొన్ని ఒక్కోసారి కాంపోజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇంటేక్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ద ఫుడ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటే లివర్ ఏం చేస్తుంది? ఈ ప్రోటీన్స్ని డీఅమినేషన్ లేదా డీఅమైనేషన్ అంటే దాంట్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ని సపరేట్ చేసేస్తుంది. ప్రోటీన్స్లో ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ని అమైనో యాసిడ్స్లోని అమైనో గ్రూప్ని సపరేట్ చేసినప్పుడు సబ్సీక్వెంట్గా మనకి యూరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్స్ యొక్క డీఅమినేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందమ్మా? యూరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ యూరియా అనేది యూరిన్కి కలుస్తూ ఉంటుంది. మరి మనం ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఇంటేక్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఎక్కువగా తీసుకుంటే అంటే జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇంకేమన్నా తీసుకుంటే అప్పుడు యూరిన్లో వాటర్ యొక్క క్వాంటిటీ మారుతూ ఉంటుంది. మరి యూరిన్లో ఇంకా ఏమేమి పదార్థాలు ఉంటాయో ఇప్పుడు కాంపోజిషన్ని మనం వరుసగా చూద్దాం. సో యూరిన్లో వచ్చేసేసి మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఎరెక్ట్ చేయట్లేదు నేను. యూరిన్లో వచ్చేసేసి ఫస్ట్ మెయిన్ వేస్ట్ ఏంటి? వాటర్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 96% వాటర్ ఉంటుంది యూరిన్లో. నెక్స్ట్ ఆర్గానిక్ వేస్టెస్ ఏముంటాయి? ఆర్గానిక్ వేస్టెస్ 2.5% ఉంటాయి. ఆర్గానిక్ వేస్టెస్ ఎంత ఉంటాయమ్మా? 2.5% ఆర్గానిక్ వేస్టెస్ ఉంటాయి. మరి ఆర్గానిక్ వేస్టెస్ అంటే ఏంటి? ఇప్పుడు యూరిన్లో యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, తర్వాత వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, హార్మోన్స్, ఆక్సాలేట్స్. సో మొదలగున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆర్గానిక్ వేస్టేజ్. అంటే యూరియా మన మెయిన్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఏంటమ్మా? యూరియా. కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, హార్మోన్స్, తర్వాత ఆక్సలేట్స్, కొన్ని సందర్భాల్లో గ్లూకోజు,
అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్ ఇంటేక్ ఎక్కువగా ఉందనుకోండి, డయాబెటీస్ లేకపోయినా కూడా గ్లూకోజ్ వచ్చేటువంటి అవకాశము ఉంది. సో ఈ విధంగా ఆర్గానిక్ వేస్టెస్ అనేది దాదాపు 2.5% ఉంటాయి. అండ్ ఇనార్గానిక్ వేస్టెస్ లేదా సొల్యూట్స్ ఎంత పర్సంటేజ్ ఉంటాయి? 1.5% ఉంటాయి. మరి దీంట్లో ఏముంటాయి? సోడియము, పొటాషియము, క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, తర్వాత కాల్షియము, మెగ్నీషియము, తర్వాత అయోడిను ఎట్సెట్రా. ఇటువంటి ఇనార్గానిక్ సాల్ట్స్ అనేటివి దాదాపుగా 1.5% ఉంటాయి. సో ఇది కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. యూరిన్ ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో కలర్ మారుతూ ఉంటుంది అనమాట. అంటే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, యూరోక్రోమ్ ఎక్కువగా జనరేట్ అయింది. హిమోగ్లోబిన్ డికంపోజ్ అయినప్పుడు యూరోక్రోమ్ ఎక్కువగా జనరేట్ అయ్యేసేసి అది కలర్ అనేది యాంబర్ కలర్ అంటే మనకి ఏ విధంగా ఉంటుందో నేను అక్కడ పిక్చర్ పెడతాను. అది yellowish బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఆ యాంబర్ అనేది ఏంటంటే ఒక రత్నం అనమాట. సో అది yellowish బ్రౌన్ కలర్లో ఉంటుంది. యూరిన్కి ఆ కలర్ వస్తుంది. మరి యూరిన్కి ఆ కలర్ రావడానికి కారణం ఏంటి? యూరోక్రోమ్ అనేటువంటి పిగ్మెంట్. అది ఎలా తయారైంది? లివర్ అనేది హిమోగ్లోబిన్ని డికంపోజ్ చేసినప్పుడు యూరోక్రోమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా కలర్ మారుతూ ఉంటుంది. ఎందుకో గమనించారా? ఆర్బీసీ చనిపోవడం వల్ల. ఓకేనా? సో మరి ప్రోటీన్స్, మన లివర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ప్రోటీన్స్లో పనికిరాని ప్రోటీన్స్ ఉంటే వాటిని డికంపోజ్ చేసి, అంటే బ్రేక్ డౌన్ చేసి వాటిని డీయామినేషన్ చేస్తుంది. అంటే అమైనో యాసిడ్స్లో నుంచి అమైనో గ్రూప్ని సపరేట్ చేసి దేన్ని ఫామ్ చేస్తుంది? యూరియాని ఫామ్ చేస్తుంది. కాబట్టి యూరియా ఈజ్ అవర్ మెయిన్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్. మన ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఏంటి? యూరియా. అందుకనే హ్యూమన్ బీయింగ్స్ని ఏమన్నాము? యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ కిందకి హ్యూమన్ బీయింగ్స్ని మనం కన్సిడర్ చేస్తాము, యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. మరి వాటరు, ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉంటే యూరిన్లో వాటర్ క్వాంటిటీ పెరుగుద్ది. మరి అసలైన కాంపోజిషన్ చూసినట్లయితే మెయిన్ వేస్ట్ ఏంటి? యూరిన్లో మెయిన్ వేస్ట్ వాటర్. ఎంత పర్సంటేజు? 96%. మరి ఆర్గానిక్ వేస్టెస్ అంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏమున్నాయి? ఎంత పర్సంటేజ్ ఉన్నాయి? 2.5% ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్స్ ఎట్సెట్రా. మరి ఇనార్గానిక్ వేస్టెస్ ఏమున్నాయి? 1.5% ఇనార్గానిక్ వేస్టెస్ ఉన్నాయి. ఏంటి? సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, ఓకేనా, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్ ఎట్సెట్రా. ఓకే, ఇటువంటి వేస్టెస్ అనేటివి యూరిన్లో ఉన్నాయి. మరి యూరిన్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? పిహెచ్ వాల్యూ వచ్చేసి 6.0గా ఉంటుంది. అంటే స్లైట్లీ అసిడిక్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము యూరిన్ని స్టోర్ చేసినప్పుడు యూరియా డికంపోజ్ అయ్యి అమ్మోనియాగా ఫామ్ అవుతుంది. చాలా డేంజరస్. అమ్మోనియా ఈజ్ మోస్ట్ టాక్సిక్ ఇన్ అవర్ బాడీ. అంటే మిగిలిన వేస్టెస్తో పోల్చుకుంటే అమ్మోనియా ఈజ్ ఏ టాక్సిక్ మెటీరియల్. మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. యూరిన్ని ఎక్స్క్రీట్ చేయకపోతే, ఒక 2 days 3 days వరకు యూరిన్ ఎక్స్క్రీట్ చేయకపోతే మనం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే యూరియా అనేది డికంపోజ్ అయిపోయి అమ్మోనియాగా ఫామ్ అయ్యి అమ్మోనియా వెనక్కి వెళ్ళిపోయి బ్లడ్లో కలిసిపోయి మళ్ళీ టిష్యూస్లోకి వెళ్ళి టిష్యూస్ని డామేజ్ చేస్తుంది. కాబట్టి మనం యూరిన్ని వెంటనే ఎక్స్క్రీట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన స్టోరేజ్ ఫిల్ అవుతుందో, అంటే యూరినరీ బ్లాడరు 700 నుంచి 800 ml ఫిల్ అవుతుందో అంతకంటే ముందే మనం యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తే మంచిది. లేదంటే యూరిన్లో ఉన్న యూరియా అనేది అమ్మోనియాగా డికంపోజ్ అవుతుంది. అమ్మోనియా అనేది యూరియా కంటే చాలా డేంజరస్, టాక్సిక్ ఇన్ నేచర్, అంటే విషపూరితమైనటువంటి పదార్థం. అప్పుడు అలా అమ్మోనియా ఏర్పడినప్పుడు పిహెచ్ వాల్యూ మారిపోయి ఆల్కలిన్ నేచర్లోకి మారిపోతుంది. అంటే మోర్ దాన్ 7.0 కంటే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, వీడియో అర్థమైందా?
ఒకవేళ అర్థం కాకపోతే క్లాస్ అర్థం కానట్లయితే మళ్ళీ వీడియోని వెనక్కి రివైండ్ చేసుకునేసేసి సో మళ్ళీ ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో చాలా బిట్స్ కవర్ అయ్యాయి చూసారా. యూరోక్రోమ్ అనేది ఒక బిట్టు, డియామినేషన్ అనేది ఒక బిట్టు, మెయిన్ ఎస్క్రిటర్ ప్రోడక్ట్ అనేది ఒక బిట్టు, ఆర్గానిక్ వేస్టెస్ ఎంత, మెయిన్ వేస్ట్ ఏంటి, వాటర్ 96% అనేది ఒక బిట్టు, ఆర్గానిక్ వేస్టెస్ ఎంత పర్సెంటేజ్ అనేది ఒక బిట్టు, ఇన్ఆర్గానిక్ వేస్టెస్ ఎంత పర్సెంటేజ్ అనేది ఒక బిట్టు, ఓకేనా. పిహెచ్ వాల్యూ ఆఫ్ యూరిన్ అనేది ఒక బిట్టు, ఓకే. అండ్ అమ్మోనియా ఏది బాగా టాక్సిక్, అమ్మోనియా అనేది ఒక బిట్టు, యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, ఇలా చాలా బిట్స్ దీంట్లో కవర్ అయ్యాయి. సో ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్. నెక్స్ట్ వీడియోలో మనము కిడ్నీ ఫెయిల్యూర్ జరిగితే ఈఎస్ఆర్డి అంటే ఏంటి, యురేమియా అంటే ఏంటి, మరి టెంపరీ సొల్యూషన్ డయాలసిస్ అంటే ఏంటి, మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇటువంటి అంశాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.